హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా పల్లీ చిక్కీని లేదా వేరుశనగ గుళ్ళొచ్చని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ పల్లీ చిక్కీ తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా, అలాగే పాకం సాగినట్టుగా లేకుండా కరకరలాడుతూ బాగా కుదురుతుంది. అలాగే ఈ పల్లీ చిక్కీ ఎప్పుడు చేసినా సరే బాగా కుదరాలండి. ఇక్కడ చూపించే విధంగా ఇలా కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ హెల్తీగా పల్లీ చిక్కీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పల్లీ చిక్కీ చేయడానికి స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఇక్కడ నేను వెయిట్ వేసి చెప్పాలంటే 400 గ్రామ్స్ వరకు పల్లీలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటను ఈ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ పల్లీలు త్వరగా రంగు మారిపోయి లోపల పచ్చి కింద ఉండిపోతాయి. సో అందుకని అలా కాకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి ఈ పల్లీలు వేగాయంటే ఈ పల్లీల పైన ఉన్న పొట్టు అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే పల్లీల పైన ఉన్న పట్టు కూడా రంగు మారుతుంది. సో ఇక్కడ చూపించే విధంగా ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని ఈ పల్లీలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. వీళ్ళ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసుకోవాలి. దానికోసం ఇలా పప్పు గుత్తిని కానీ లేదా చపాతీ కర్రని కానీ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా స్మాష్ చేసామంటే ఈ పల్లీల పైన ఉన్న పొట్టంతా కూడా ఊడిపోతుంది. అలాగే ఈ పల్లీలు కూడా ఇలా 2 భాగాలుగా డివైడ్ అవుతాయి. ఇప్పుడు ఈ పల్లీల్లో ఉన్న పొట్టునంతా కూడా చెరిగేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చిక్కీ చేయడానికి కింద ఫ్లాట్గా ఉన్న ప్లేట్ కానీ లేదా ట్రే కానీ తీసుకుని నెయ్యిని అప్లై చేసుకోవాలి. మన దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ని కూడా వేసుకోవచ్చు. వీళ్ళు ప్లేట్ అంతా కూడా నెయ్యిని అప్లై చేశాక దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. వెయిట్ వేసి చెప్పాలంటే 350 గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని కూడా వేసుకుని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు పల్లీలకి 1/4 కప్పు వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకు కావాలంటే 1 కప్పు పల్లీలకి 1 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఈ పల్లీ చిక్కీ అనేది స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా బెల్లం కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాకం కాస్త దగ్గర పడి గట్టిగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మనం ఈ పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్లేట్లో నీళ్ళని తీసుకుని కొద్దిగా పాకాన్ని వేసి ఇలా చేతితో తీసి చూసామంటే మనకి పాకం అనేది గట్టిగా ఉండలవ్వాలి. ఇక్కడ మనకి పాకం అయితే రాలేదు, సాగినట్టుగా ఉంది కాబట్టి మళ్ళీ 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అవ్విన తర్వాత మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో కొద్దిగా పాకాన్ని వేసుకుని ఈ పాకాన్ని ఇలా చేతితో తీసామంటే మనకి పాకం అయితే గట్టిగా ఉండలా అవి టంగమని శబ్దం అయితే వస్తుంది కదా. ఇలా వచ్చిందంటే మనకి పాకం వచ్చినట్టు కాదు. ఇలా మనం నొక్కామంటే ఈ ఉండ అనేది కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది, కానీ మనకి ఇలా సాఫ్ట్గా అయితే అవ్వకూడదు. ఇలా విరిచామంటే మనకి టక్కమని 2 ముక్కలుగా అయితే విరగాలి, కానీ ఇంకా విరగట్లేదు కాబట్టి మళ్ళీ 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ఇలా పాకంలో పెట్టి పల్లీ చిక్కీని చేసామంటే మనం ఈ పల్లీ చిక్కీని తినేటప్పుడు పంటికి అతుక్కుపోయి అలాగే పాకం సాగినట్టుగా అవుతుంది. సో అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా పాకాన్ని పట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు అవ్విన తర్వాత మళ్ళీ నీళ్ళల్లో పాకాన్ని వేసుకుని ఇలా చేతితో తీసి చూసామంటే మనకి పాకం అనేది ఇక్కడ చూపించే విధంగా ఇలా విరిచామంటే టక్కుమని 2 ముక్కలుగా అయితే అవ్వాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టు తీసుకున్న పల్లీలని వేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ఇలా ఉడికించడం వలన ఈ పల్లీలకి ఈ బెల్లం పాకం అనేది బాగా పడుతుంది. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చివరన ఫ్లాట్గా ఉన్న ఏదైనా గ్లాస్ కానీ లేదా గిన్నె కానీ తీసుకుని నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఇక్కడ చూపించే విధంగా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
నీళ్ళు సమానంగా స్ప్రెడ్ చేశాక ఇది కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఇది వేడిగా ఉండగానే ఘాట్లను పెట్టామండి మనకి పాకం అనేది అతుక్కుపోతుంది. సో అందుకని అలా కాకుండా ఇది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లలా పెట్టుకోవాలి. నీళ్ళు ఘాట్లు పెట్టిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీ చిక్కీని స్లోగా లూజ్ చేసుకుని ఇలా మరొక పక్కకి టర్న్ చేసామంటే మనకి పల్లీ చిక్కీ అనేది ఈజీగా ఊడిపోతుంది. చూసారు కదా మనకి ఈ పల్లీ చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ పల్లీ చిక్కీని ముక్కలుగా విరిచామంటే మనకి సింపుల్ అండ్ హెల్తీగా పల్లీ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చేసిన ఈ పల్లీ చిక్కీ తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా అలాగే పాకం సాగినట్టుగా లేకుండా చాలా క్రంచీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కొలతలతో చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.